ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. నేటి ధ్యానాంశము దేవుని కోరికలు. కోరికలు గుర్రాలైతే అనే తెలుగు జాతీయాన్ని మీరు వినే ఉంటారు. ఈ జాతీయము ఇఫ్ విషెస్ వర్ హార్సెస్ అనే ఆంగ్ల జాతీయము యొక్క తెలుగు అనువాదం. ప్రతి ఒక్కరికి కోరికలు ఉంటాయి. అయితే ఆ కోరికలు గుర్రాలైతే వాటిని నెరవేర్చుకోవటం మనకు కష్టం. ఇంతకీ ఈ కోరికల ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చానంటే, మనందరికీ కోరికలు ఉన్నట్టుగా దేవునికి కూడా కోరికలు ఉంటాయి. దేవుడు ఒక జడ పదార్థం కాదు, ఒక విగ్రహం కాదు. ఆయన మనవలే ఆలోచిస్తాడు. ఆయన కోరిక నెరవేరకపోతే మనలాగా బాధపడతాడు. గనుక అలాంటి దేవుని యొక్క కోరికలను మనం తెలుసుకున్నప్పుడు ఆ కోరికలను నెరవేర్చటానికై మనం ప్రయత్నం చేయగలం. సరే, ఇప్పుడు ఆ దేవుని కోరికలు ఏమిటో ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటిగా, మానవులందరూ నిత్య జీవం పొందాలని ఆయన కోరుతున్నాడు. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను అని మనము చదువుతాం. ఎవరు నశించకూడదని, అందరూ నిత్య జీవం పొందాలని దేవుడు కోరుతున్నాడట. అందుకోసమే ఆయన తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి మానవులందరి పాపాన్ని పరిహరించి అందరినీ పాప విముక్తులను చేశాడు. అయితే అందరూ నిత్య జీవం కొరకై ఆశించకుండా నిత్య నరకం వైపు పరుగులు పెడుతున్నారు. ప్రేమగల దేవుడు మానవుల కొరకు నరకాన్ని సృజించలేదు. ప్రేమగల దేవుడు నరకాన్ని అపవాదికిని వాని దూతలకును సిద్ధపరిచాడు. మత్తయి సువార్త 25:41 దేవుడే సెలవిచ్చాడు, అపవాదికిని వాని దూతలకును సిద్ధపరిచిన నిత్యాగ్ని. ఆయన ఈ లోకములో బోధించినప్పుడు ఏ ఇతర ప్రవక్తలు బోధకులు కంటే ఎక్కువగా యేసు నరకాన్ని గురించి మాట్లాడాడు. నిత్య అగ్ని, ఎవర్ లాస్టింగ్ ఫైర్ అని, వెలుపటి చీకటి, ఔటర్ డార్క్నెస్ అని, ఏడ్పును పండ్లు కొరుకుట అని, ఇలాగూ ఓ 40 సార్లు కన్నా ఎక్కువ సార్లే యేసు ప్రభువారు నరక ప్రస్తావన తీసుకొచ్చారు. ఎందుకంటే మానవులెవరూ ఆ నరకములోనికి వెళ్ళకూడదని ఆయన ఆశ. మరైతే ఆ నరకములోనికి వెళ్లకుండా ఉండాలంటే క్రీస్తును మనం అంగీకరించాలి. సాతాను గాని మానవులు గాని నరకములో ఎందుకు పడతారంటే పాపం వల్లనే పడతారు. ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు అని రోమా 3:23 మనం చదువుతాం. దేవుడు అనుగ్రహించు మహిమ నిత్య జీవమే. యోహాను సువార్త 17:3 యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము అని ఉన్నది. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా, సోదరి, మీరు యేసుక్రీస్తుని ఎరిగి ఉన్నారా? ఆయనను నమ్మి ఆయనను సేవిస్తున్నారా? లేకపోతే మీరు నిత్య జీవాన్ని పొందలేరు. సరికదా, నిత్యాగ్ని పాలవుదురు. అది ఎంతో భయంకరమైన ప్రదేశం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, నిరంతరము కాలుతూ ఉండాలి. అందుకనే లోకమేమనుకున్నా, మనుషులేమనుకున్నా, యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించి బాప్తిస్మం పొంది మీకు అనుగ్రహింపబడు నిత్య జీవాన్ని రిజర్వ్ చేసుకోండి. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. అందరూ నిత్య జీవం పొందాలనేది నీ కోరికై ఉన్నది. అందుకోసమే నీవు ఈ లోకానికి వచ్చి నిన్ను నీవు అర్పించుకొని రక్తం చిందించి మానవుల పాపానికి ప్రాయశ్చిత్తం చేశారు. ఈ సువార్తను నమ్మి ఎవరైతే నిన్ను అంగీకరిస్తున్నారో నేడే వారి హృదయాలలోనికి మీరు ప్రవేశించి రక్షణ అనుభవం వారికి దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.